మోహన్ బాబు విషయంలో. రైట్, ఒకసారి అడ్వకేట్ గారితో మాట్లాడదాం. జగదీష్ గారు నమస్కారం. సో ఓవరాల్ గా చూస్తున్నారు, ఇందులో పొలిటిసైజ్డ్ అంటే చిట్టుబాబు గారు చెప్పారు ఊహాగానాలు వస్తుంటాయి, అందరికీ ఈక్వల్ గానే ఉన్నారని. బట్ బిహైండ్ ఇంకా ఏం జరుగుతున్నాయి అనేటువంటి ఒక పాయింట్ అయితే పోలీసులు కేసులు నమోదు చేయడం, ఇప్పుడు కేసుల దాకా వెళ్ళింది. వీళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీస్కి వెళ్ళి మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించాలి అంటూ మనోజ్ అండ్ ఫ్యామిలీ వెళ్ళి అక్కడ మాట్లాడడం. మరో పక్కన పోలీసులు డైరెక్ట్గా లేఖ రాశారు మోహన్ బాబు. ఇవన్నీ కూడా అయిపోయాయి. సో ఇదంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కొత్త సినిమాలు ఏవైతే తీస్తున్నారో దానికి సంబంధించి మనోజ్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారు. మనోజ్ని ఎందులో ఎంటర్ కానివ్వడం లేదు. ఏదో ఆస్తులు అయితే పనిచేసామన్నారు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి రానివ్వడం లేదు అన్నటువంటి ఒక పాయింట్ని మెన్షన్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు తప్పు అని మనోజ్ డైరెక్ట్గా విమర్శించడం అనేది కూడా ఒక ఆరోపణగా కనిపిస్తోంది ఈ గొడవకి. తర్వాత రెండో వివాహం, ముఖ్యంగా రెండో వివాహం అసలు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు, అయినా సరే చెప్పకుండా చేసుకున్నాడు, వాళ్ళ ఇష్టం లేకుండా చేసుకున్నాడు అన్న దాంతో దూరం పెట్టారు అన్నటువంటి పాయింట్. అసలు ఓవరాల్గా చిత్తూరుకి సంబంధించి మీకు తెలుసు ఏంటి అక్కడ ఉన్నటువంటి ఈ ఇబ్బంది? పవన్ కృష్ణమూర్తి గారు, మీకు అలాగే పెద్దలు భాస్కర్ గారికి, మన చిట్టిబాబు గారికి, అందరికీ బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూ గత 2 రోజులుగా మీడియాలో పతాక శీర్షికలో ట్రోల్ అవుతుంది. ఇది ఒక రన్నింగ్, ఇప్పుడు ప్రస్తుతానికి సెన్సేషన్. మోహన్ బాబు సినిమా నటుడే కాకుండా గతంలో పెద్దల సభ, రాజ్యసభ సభ్యుడిగా, ఎంపీగా సేవలు అందించిన వ్యక్తి. అదేవిధంగా రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉన్న వ్యక్తి. ఆయనకి మనం సౌమ్యంగా చెప్పుకున్నా, కాస్త సరళమైన భాషలో చెప్పుకున్నా, ఆవేశపడు రాని సంబంధం ఉంది. అదేవిధంగా మోహన్ బాబు కూడా రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఆయన పదవులు లేకపోయినప్పటికీ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఆయన. సో ఈ రోజు ఈ ఇష్యూని మనం ఏదో మా ఇంటి వ్యవహారం, మీరెవరు మాట్లాడడానికి, మీడియా పైన దాడి చేస్తాం, మీడియాను అలో చేయం, ఇవన్నీ చేస్తున్నారంటే తప్పు జరిగిందని అనుమానాలు వస్తాయి. రేపు ఇది కేసు అయ్యి ఆ తర్వాత న్యాయస్థానం ఏ విధంగా తీర్పు చెప్తాయో మనం ఇప్పుడు గెస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మనకు సస్పెక్టెడ్ కొన్ని వ్యవహారాలు జరిగాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఇక్కడ ఎవరైతే మోహన్ బాబు ఫ్యామిలీ కాకుండా, ఎవరు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజు, లేదు మంచు లక్ష్మి, వాళ్ళ ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళు, వీళ్ళు కాకుండా ఒక 1-2 కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అవేమంటే వినయ్ మహేశ్వరి. వినయ్ అనే ఒక వినయ్ మహేశ్వరి ఒక పేరు వినపడుతుంది. ఇక్కడ మోహన్ బాబు తర్వాత మంచు విష్ణునే అన్ని వ్యవహారాలు చూసుకునేవాడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి. సరే, అంతవరకు బాగానే ఉంది. అయితే గతంలో వార్తా సీఈఓగా పనిచేసినటువంటి వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి వార్తలో నీ అవసరం లేదు అని, ఏ పేపర్ అండి? వార్త, సారీ సాక్షి పేపర్, సబ్జెక్టు కరెక్ట్, సాక్షి పేపర్ లో సీఈఓగా చేశారు ఆయన. ఆయనతో ఆయన సేవలు ఇంకా ఆయన ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఫెలో, బిట్స్ పిల్లలు చదువుకున్నాడు. ఆయన యూపీగా బీహార్ చెందిన వ్యక్తి అనుకుంటా, బీహార్ చెందిన వ్యక్తి. ఆయన్ని భారతి గారు మీ సేవలు మాకు చాలండి, మిమ్మల్ని అంత సేవలు నుంచి భరించే పరిస్థితులు లేవన్నప్పుడు ఆవిడే రికమెండ్ చేస్తారు. ఎవరికి? మోహన్ బాబు వైఫ్ కి. ఆవిడ ఆడబిడ్డ అవుతారు కదా, ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు, మోహన్ బాబు విష్ణు భార్య. ఆవిడ రెఫర్ చేస్తూ మీకేమైనా అవసరం ఉంటే ఇతను ఉపయోగించుకోండి అని. అలాంటి వాళ్ళ యూనివర్సిటీలో, వాళ్ళ సంస్థలో, విద్యా సంస్థలో ఎంప్లాయ్ గా ఉన్న వినయ్ మహేశ్వరి పేరు ప్రముఖంగా వినపడుతుంది. నిన్న గొడవ కారణం కూడా అదే అని తను మనోజ్ కూడా చెప్పడం జరిగింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. అంటే అతను ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులకి సక్రమైన ఫ్యాకల్టీ లేదు. ఇది నాకు తెలిసిన విషయం. దీనిపైన ఆల్రెడీ మీకు కూడా మీడియాలో కూడా ఆల్రెడీ నేను చూశాను. విద్యార్థులకు ఫ్యాకల్టీ సరిగా లేదు, భోజన వసతులు సరిగా లేవు, క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకునే మోహన్ బాబు కాలేజీలో క్రమశిక్షణే కనిపించడం లేదు అనేది ఈ మధ్య ఉన్న వ్యవహారం. దానికి తోడు వీళ్ళు వైసీపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్నది వివాదరహితమైన విషయం, అందులో మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనోజ్ పెళ్లికి కూడా వీళ్ళు అంగీకరించకపోవడానికి కారణం వాళ్ళు గతంలో వైసీపీలో ఉండే, ఆ తర్వాత టీడీపీకి వచ్చేసినారు. అట్ ద సేమ్ టైం రెండో మ్యారేజ్ ఇలాంటివి ఉంటాయి. అంటే ముఖ్యమైన కారణాలు అది కూడా ఒకటి.
ఆ విధంగా చూస్తే కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏపీలో గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మోహన్ బాబు విషయం 6 నెలల తర్వాత ఇప్పుడు వచ్చింది అనుకోండి, చాలా కుటుంబాలలో గొడవలు జరిగాయి. అన్నదమ్ముల గొడవలు కావచ్చు, లేదు పార్ట్నర్స్ మధ్య గొడవలు కావచ్చు. వీటన్నిటికి కారణం ఏమంటే అధికార మదంతో ఇంట్లో ఉన్న వాళ్ళని, పార్ట్నర్స్ ని, ఇంటి సభ్యుల్ని కూడా వేధించినారు అనే కోణంలో కూడా ఈరోజు అనుమానాలు వస్తున్నాయి. అదేవిధంగా మనోజ్ ని ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఈరోజు ఇల్లీగల్ గా ఆయన ఉంటున్నాడని చెప్పి ఆయన ఆప్షన్స్ లో ఆయన ఇంటిని ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసం? అసలు ఒక రెంట్ హౌస్ ఖాళీ చేయాలంటేనే లీగల్ గా వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన టైం ఇచ్చిన తర్వాత కానీ వాళ్ళ ఆల్ ఆఫ్ సడన్ ఖాళీ చేయించే పరిస్థితి ఉండదు. అలా కాకుండా కొడుకుని లీగల్ ఎయిడ్, తన తర్వాత వారసుల్లో ఒకటైనటువంటి కొడుకుని ఈ విధంగా అన్ని సామాన్లు తీసి పోలీస్ బందోబస్తు మధ్య బౌన్సర్లు పెట్టుకొని బయటికి పంపించడం ఎంతవరకు సమంజసం? ఇది లీగల్ గా రేపు ఏమవుతుందో తర్వాత విషయం. ఈ రోజు చర్చించుకోవాల్సిన విషయం ఇది. అదే విధంగా తండ్రి కొడుకులు గొడవ పడ్డారని ఆ ఇంటి పని మనిషి ఈ రోజు నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం. సో పెద్దరికాన్ని, క్రమశిక్షణని నేను లెజెండరీ అని చెప్పుకునే మోహన్ బాబు ఈ విషయాల్లో ఆయన పెద్దరికం, ఆయన లెజెండరీ తనం కనపడకపోవడం ఒకటి. అదే విధంగా ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేస్తే అది కాంపౌండ్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. దాన్ని ఇది మోహన్ బాబు 45 ఏళ్ళ చరిత్ర ఉంది, ఆయన పెద్ద వ్యవహారం అంటే ఈ రోజు మీడియా కూడా మాట్లాడకూడదు. అయితే మీడియాపై దాడి చేయాల్సిన అవసరం మోహన్ బాబుకి ఏమొచ్చింది? సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదో తప్పు జరుగుతుంది, అక్కడ క్రమశిక్షణ లోబడింది, అక్కడ పిల్లలకి సక్రమైన విద్య అందడం లేదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ వినయ్ మహేశ్వరి అనే అతని పైన కూడా పూర్తిగా అతను ఇన్స్టిట్యూట్ లోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగాయి, అక్కడ ఏ విధంగా స్టూడెంట్ కి అన్యాయం జరిగిందనే విషయం పైన కూడా చర్చించాలి. అవసరమైతే వాళ్ళని ప్రభుత్వం తరపు నుంచి కూడా దానిపైన ఒక అబ్జర్వేషన్ పెట్టాలి. నాట్ ఓన్లీ మోహన్ బాబు ఇష్యూ, మోహన్ బాబు ఒక విద్యావేత్తగా ఉన్నప్పుడు అతనిపైన ఒక ఇలాంటి అపవాదులు వచ్చినప్పుడు ఆయన క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో కాదు, కన్న కొడుకే ఈ విషయం గురించి అది కూడా ఒక కారణం అని మనోజ్ చెప్తున్నాడు. సో దీన్ని విచారించాల్సిన అవసరం ఈ ఏపీ ప్రభుత్వానికి ఉంది. పిల్లలకి న్యాయం చేయాలి. అదేవిధంగా మనోజ్ ని ఇల్లీగల్ గా వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేస్తుంటే, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అండ చూసుకుని అతని బెదిరింపులకు లోన్ చేస్తుంటే, అతను లీగల్ గా ఫైట్ చేసేటప్పుడు గవర్నమెంట్ కూడా అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జరిగిన విషయాల్లో గత చరిత్ర చేసుకుంటే కూడా మోహన్ బాబు గురించి మనం చాలా విన్నాం. సో చాలా అప్పట్లోనే జయంతి గారి పైన చేసుకున్నారు, ఆయన సినిమా యాక్టర్ సుధాకర్ గారి పైన చేసుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వంతో ఏదో చేయి చేసుకోవడం అనేది, ఆవేశం అనేది సరే అది పర్సనల్ అండి, అది పక్కన పెట్టేసేయచ్చు. బట్ ఈ రోజు గత చరిత్ర అనేది మనం ఈ రోజు ఒక ఇష్యూ వచ్చినప్పుడు గత చరిత్ర మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఒకటి చెప్పాలి. ఒక తండ్రి కొడుకు మాట అనుకున్నారు 4 గోడల మధ్యలో, అది 4 గోడల మధ్యలో వ్యవహారం. మీకు కానీ నాకు కానీ మీడియా కానీ అసలు ఎటువంటి సంబంధం లేదు, మనం మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే మన ఇళ్లలో కూడా అలాంటి గొడవలు జరుగుతాయి. పనిచేసి ఆ పార్టీకి పనిచేసినట్టు తీసుకొచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టడం, అందులోనూ మంచు విష్ణు మాత్రమే పక్కన నుండి చూపించుకోవడం అనేది మనోజ్ ఇక్కడ టార్గెటెడ్ గా ప్రధానంగా తీసుకొస్తున్నాడు. అలాగే ఇక్కడ మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి మనోజ్ ఏం చెప్పాడంటే, ఎవరో 8 మంది తెలియనటువంటి వ్యక్తులు నా మీద దాడి చేశారు. అందులో మోహన్ బాబు పేరు కానీ, విష్ణు పేరు కానీ, లేదంటే ఇంకొకళ్ళ పేరు కానీ ఎవరిది పెట్ల, ఎవరో వెంకటరెడ్డి, కిరణ్ అనేటువంటి పేర్లు మాత్రమే దాంట్లో ఏదో మెన్షన్ చేశారు. మొత్తం 8 మంది నా మీద దాడి చేశారు అని చెప్పి. బట్ పని మనిషి చేస్తుంటేనేమో ఇంకొక మాట, ఇద్దరు తోసుకున్నారు, కొట్టుకోవడం కాదు తోసుకున్నారు, మాట వచ్చి. దాంతో మనోజ్ బాబుకి దెబ్బలు తగిలాయి, ఆయన పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికి నచ్చలేదు అన్నటువంటిది. సో ఓవరాల్ గా తీసుకున్నప్పుడు అటు పొలిటికల్ గా ఇటు ఫ్యామిలీలో ఉన్నటువంటిది ఇవి బయటకు వచ్చేసాయి ఈరోజు. నేను పవన్ గారు, నేను ఒక విషయం చెప్తాను. మనం ఇప్పుడు ఎప్పుడు ఈ డిబేట్ పెట్టుకున్నాము? వాస్తవంగా ఇష్యూ జరిగింది, మనకు తెలిసిన విషయాలు, మన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఒక ఎఫ్ఐఆర్ తప్పితే ఇంకేం అయితే ఓవరాల్ గా మాట్లాడిన విషయాలు కానీ, వాళ్ళ ఇంటి పని మనిషి మాట్లాడిన విషయాలు కానీ, మనకి ఇక్కడ ఉన్న సమాచారం కానీ కేవలం ఈ అనుమానాలు, ఈ అభియోగాలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. అంతే తప్పితే తప్పు చేసేసారో మనం అందరం కంటిన్యూ చేద్దాం